జై శ్రీమన్నారాయణ. ఆడపిల్లలకి పుట్టింటి వాళ్ళు మట్టి గాజులు పెడితే ఎంత శుభకరమో తెలుసా? పుట్టింటి వాళ్ళకి శుభకరం. అదేవిధంగా అత్తింటి వాళ్ళకి ఆమె భర్తకు కూడా అదృష్టం తెచ్చిపెడుతుందట. అందులోనూ ఇప్పుడు ఒక చిన్న నానుడి ఉంది. అయితే 2 గ్రహాలు వచ్చినాయి. ఒకటి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం 15 రోజుల్లోనే వచ్చేసింది. పౌర్ణానికేమో చంద్రగ్రహణం, అమావాస్యకేమో సూర్యగ్రహణం. చూసారా ఎంత వింతగా ఉందో? అదేవిధంగా మహాలయాలు, ఆ చెడు రోజులు, ఆ పితృదేవతలు కూడా మనల్ని ఆశిస్తూ ఉంటారు. నా బిడ్డలు నాకేం పెడతారు, ఎలా పెడతారు, ఎలా మనల్ని అనుకుంటారు, తలుచుకుంటారు అని చెప్పేసి మనల్ని కిందికి వచ్చేసి చూస్తూ ఉంటారట, ఎదురు చూస్తూ ఉంటారట ఆ పితృదేవతలు. అదేవిధంగా మనకి గ్రామదేవత నవరాత్రులు మొదలవుతున్నాయి. ఇక అక్కడ నుంచి ఈ 15 రోజులు కీడు రోజులే అయినా ఆ తర్వాత 15 రోజులు శుభకరమైన రోజులు. అమ్మవారిని రోజు ఒక రూపంతో మనం కొలుస్తూ ఉంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపాన్ని మనం తలుచుకుంటూ పూజ చేసుకుంటూ ఆమెకి అన్ని నైవేద్యాలు పెట్టుకుంటూ అంతా శుభమే జరుగుతుంది. పెళ్ళిళ్ళు కూడా మొదలవుతాయి. అయితే ఆ రోజుల్లో ఆడపిల్లలు పుట్టింటి వాళ్ళతో గాజులు పెట్టించుకున్నట్టయితే ఆ పెట్టిన వాళ్ళకి శుభకరం, పెట్టించుకున్న వాళ్ళకి కూడా శుభకరం. అదేవిధంగా రెడ్డియి, గ్రీనియి 2 కలర్లు అంటే 2 మట్టి గాజులు అన్నమాట. మరి బంగారం కాదండి. మీరు భయపడనవసరం లేదు. పుట్టింటి వాళ్ళు భయపడతారేమో పెట్టే వాళ్ళకి, అయ్యో మేము ఎక్కడ తెచ్చిపెట్టమని. మట్టి గాజులు మీరు దగ్గర లేకపోయినా డబ్బులేసి గాజులు వేయించుకోమనండి. ఒక 50 రూపాయలతో మీకు అవుతుంది. కానీ అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. పుట్టింటి వాళ్ళకి అదృష్టం తెచ్చిపెడుతుంది. అదేవిధంగా అత్తింటి వాళ్ళకి, భర్తకి కూడా అదృష్టం తెచ్చిపెడుతుంది. వాళ్ళకి తెలియకపోయినా తెలియజేసి మీరు డబ్బులు వేయించుకొని మట్టి గాజులు వేయించుకోండి. ఆ 10 రోజులు కూడా నవరాత్రులు స్టార్టింగే వేయించుకుంటే ఇంకా